పులివెందుల ప్రజలకు పులివెందుల ఓటర్లకు కూడా ప్రత్యేకంగా కూడా అంటే ఇంత భారీ ఎత్తున వచ్చి పోలింగ్లో పాల్గొనేందుకు కూడా అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ క్యూలో ఉన్న వాళ్ళు కూడా స్మైలింగ్ ఫేస్ ఇస్తూ అంటే ఆదరపూర్వకంగా మేము మీకు వేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ ఇచ్చేట్టుగా స్పష్టంగా కూడా ఓటర్లలో బాగా కనపడింది. తప్పకుండా ఫస్ట్ టైం ఓటు వచ్చిన అందరూ కూడా యువత అంతా కూడా, తర్వాత ఎంప్లాయీస్, తర్వాత నిరుద్యోగులు 100కు 100% కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత వేయడం జరిగింది. చాలా స్ట్రాటజీగా చాలా ఇదిగా తీసుకొని పోయి పులివెందులలో ఎప్పుడూ జరగని విధంగా అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇంత ఫ్రీ అండ్ ఫోల్ బాగా జరిగింది, బాగా చేసుకున్నారు ఎలక్షన్. అక్కడక్కడ జనరల్గా పులివెందులలో ఎప్పుడు కూడా 3 గంటల తర్వాత దొంగ ఓట్లు వేసేదానికి కానీ తర్వాత మా ఏజెంట్లను ప్రలోభ పెట్టేదానికి ఈ కార్యక్రమం అంతా గతంలో జరుగుతూ ఉంటుంది. ఆ జరిగే టైంలో అందరూ కూడా బూతుల దగ్గర వచ్చేసి గ్యాదరింగ్ అవడం అంటే గుంపులుగా ఉండడము, బయట నుంచి ఇట్లా పెట్టడం జరిగింది. పోలీస్ వ్యవస్థ కొంచెం బాగా కంట్రోల్గా చేసిందంటే అలాంటి గుంపులు కావడము, చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉండేది. పోలీసులు తర్వాత ఇప్పటికీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ముఖ్యమంత్రిగా ఉంటాడేమో అనే ఫీలింగ్తో పనిచేయడం అసలు, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కన్నా బాగా పనిచేసింటే ఇంకా మేము బాగా సక్సెస్ అయ్యేవాళ్ళం. ఏమంటే మా కార్యకర్తలు మా ఏజెంట్లు చాలా నిజాయితీగా పనిచేసి తర్వాత ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరిగింది. పోలీస్ వ్యవస్థ గన నిస్వార్థంగా పనిచేసి ఉండింటే మమ్మల్ని చాలా అంటే మా ఏజెంట్లను కానీ వాళ్ళను ప్రలోభ పెడతా అంటే చూస్తూ కూడా గమ్మన ఉండడం, వాళ్ళు గుంపులు అవుతా అంటే కూడా ఏం యాక్షన్ తీసుకోకుండా ఉండడం అనేది మేము దీన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తూ ఉన్నాం. ఒక 20 నుంచి 25 బూతుల నుంచి మా ఏజెంట్ నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ పేర్లు వద్దు అన్న, వచ్చేసి లాస్ట్ మూమెంట్లో మా బూత్లో ఒక 100 ఓట్లు మిగిలినాయి, ఆ 100 ఓట్లు మనకే ఇస్తారంట, ఆ తర్వాత ఎంపీకి అవినాష్కి వేయాలంట అని. ఏంది ఇది అని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఎలక్షనా ఇది అవినాష్ రెడ్డి ఎలక్షనా అంటే ఎవరు దీనికి ఫౌండర్ ఎవరు ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరుగుతుందా, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా అంటే లేక షర్మిలం ఏమైనా గెలుస్తుందని ఏమన్నా భయపడతారా? అసలు నాకైతే ఇది అర్థమే కాలే. ఆయన నన్ను ప్రలోభ పెట్టి నాకేదో బెనిఫిట్ చేయాలనుకుంటే నేను అట్లా ప్రలోభాలకు లొంగేవాని కాదు. మేమేదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ మనసులో తెలుగుదేశం పార్టీ కోసం ఎంత నాకు మేలు జరుగుతుందని తెలిసినా కూడా మేము అది రిజెక్ట్ చేసినాం. అసలు ఎంత అంటే మా అన్ని బూతుల్లో కలిసి ఒక 500 మిగిలినాయి, ఒక 5 సెంటర్లు ఉన్నాయి. 500లో 500 బీటెక్ రవికి వేస్తాం, 500 అవినాష్కి వేసుకుంటామని వాళ్ళు ప్రపోజల్ పెడతారంటే పులివెందుల్లో ఎంత దీనస్థితికి దిగజారినారో ఒకసారి నాకైతే పెద్ద ఆశ్చర్యం వేసింది. అంటే వాళ్ళు ఏమన్నా ఆలోచన విధానం తప్ప లేక మేము స్ట్రాంగ్ అయినామా ఏంటనేది కూడా అర్థం కాలే. మమ్మల్ని బంగపోతారు, ఉండే ఓట్లు మేము బీటెక్ రవికి వేస్తాం, మాకు అవినాష్కి వేస్తామని. అంటే షర్మిలమ్మ అంతటి థ్రెటన్కు గురి చేసిందే అనేది కూడా నాకు అర్థం కాలే. ఏదేమి అన్నీ ఆపేసి సర్ది ఎలక్షన్కి ఒకరోజు ముందు రోజు ఏదో వేయాలని చూసినారని అంతా కూడా పేపర్లో చూసాం. దానికి ఎలక్షన్ కమిషన్ కొన్ని అడ్డంకులు జనరల్గా కూడా అది కోడ్ ప్రకారం చెప్తుంది. నిజాయితీగా మీకు ప్రజల పట్ల కానీ వాళ్ళ పట్ల కానీ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన 2-3 రోజులు ఇప్పుడు వేస్తే అప్పుడు నీలో నిజాయితీ ఉన్నట్టు. ఇప్పుడు తప్పకుండా సిఎస్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరైతే వాళ్ళ కాంట్రాక్టర్లు ఉంటారో ఎవరెవరైతే వాళ్ళ బిల్లులు ఉంటాయో వాటికి 14,000 వేసుకుంటారు తప్ప వచ్చేసి డైరెక్ట్గా ప్రజలకు అకౌంట్లోకి వచ్చే విధంగా చేయరని మేము అనుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.